కేరళ శాస్త్రజ్ఞుడు డాక్టర్ పిటి అనీష్ జపాన్ సముద్ర తీర జలాల్లో కొత్త రకం మత్స్య పరాన్న జీవిని కనుగొన్నారు. హిరోషిమా యూనివర్సిటీకి చెందిన పరిశోధక నౌక నుంచి జరిపిన అన్వేషణలో దీన్ని కనుగొన్నారు. సముద్రంలో బాగా లోతులో సంచరించే ఓ చేప నోటిలో కనిపించిన ఈ పరాన్న జీవి ఒక కోపీప్యాడ్. అసలు ఒకే చేపలో 4-5 రకాల పరాన్న జీవులు ఉండవచ్చని డాక్టర్ అనీష్ వివరించారు. తన పరిశోధన ప్రధానంగా రొయ్యలు, పీతలు, కొన్ని ప్రత్యేక రకాల చేపల మీద జరుగుతోందని చెప్పారు. పరాన్న జీవుల వల్ల చేపలు, రొయ్యల పెంపక పరిశ్రమకు ఏటా $100 కోట్ల నష్టం వస్తోంది. ఈ పరాన్న జీవులను క్షుణ్ణంగా పరిశోధిస్తే నివారణ, చికిత్స, నిర్వహణ ఎంతో మెరుగవుతాయి. మానవుల ఆరోగ్యానికి హానికరమైన పరాన్న జీవులను ముందే పరిహరించవచ్చు. పరాన్న జీవుల ఉనికిపై నిఘా ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు. డాక్టర్ అనీష్ ప్రస్తుతం మలేషియాలో అధ్యాపకునిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో భారత్, జపాన్, మలేషియా పరిశోధకుల బృందం 42 రకాల చేపల పరాన్న జీవులను కనిపెట్టింది.